హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను శ్రీ మత్స్యగిరి నరసింహస్వామి దేవస్థానాన్ని చూపించబోతున్నాను. ఇది వలిగొండలో ఉంది అండి. ఇక్కడ మనకి వలిగొండ నుంచి హైదరాబాద్ నుంచి వలిగొండ సుమారు 87 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మేము బాటసింగారం రూట్ నుంచి వెళ్తున్నామండి. ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రూట్ మార్కెట్ అంట. సో మేము కార్ ఆపి చూస్తున్నారు కదండి. ఇది ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి పండ్ల వెరైటీస్ అనేటివి ఉంటుంది. ఇక్కడ మామిడి పండ్ల మార్కెట్, ఇది హోల్సేల్ మార్కెట్ కావున మనకి కేజీస్లలో కాదండి, మనకి బాక్సెస్లలో అమ్ముతారు ప్రతి పండుని. సో మేము చూస్తున్నారు కదండి, నేను ప్రతి దాన్ని చూపించడానికి ట్రై చేశాను. చూస్తున్నారు కదండి, ఇది సువర్ణముఖి ఎర్రగా చాలా బాగుంది కదండి, టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే బేనిష పండ్లను తీసుకున్నాము. 1 కేజీ అంటే మనకి 1 బాక్స్ అనేది వచ్చి 1000 రూపీస్ పైనే ఉంటుందంట. మేమైతే 1 బాక్స్ తీసుకున్నామండి, ఎందుకంటే మేము మొత్తం ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి 1 బాక్స్ అనేది మాకు సరిపోతుంది. అండ్ మేము ప్యాక్ చేయించుకున్న తర్వాత ఆ మధ్యలో మేము టిఫిన్ కూడా చేపించేసుకొని వెళ్ళామండి. వెళ్తున్న దారిలో మాకు డిఫరెంట్ గుడులు అనేది ఎదురయ్యాయి. మేము ప్రతి గుడిని మనసులో అలా మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రయాణం సాగించాము. అలా వెళ్తూ ఉన్నప్పుడు నాకు సుంకిశాలలోని శ్రీ వెంకటేశ్వర గుడి చాలా ప్రసిద్ధి అని తెలిసింది. సో మేము దీన్ని కంపల్సరీ విజిట్ చేయాలి అనుకొని వచ్చాము. నిజంగానే ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి, ఎందుకంటే ఇది అంత పీస్ఫుల్ వైబ్ అనేది ఇస్తుంది. చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామితో పాటు అంటే 3 గుళ్ళు ఉంటాయి. 3 గుళ్ళల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు ఉంటారు. అంటే మనకి కృష్ణుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, అలా గణపతి కూడా ఉంటారు, ఇంకా దేవతలు కూడా ఉంటారు. అలా మేము అందరినీ దర్శించుకున్న తర్వాత నేచర్ని చూపిస్తున్నాను చూడండి. నేచర్ అనేది మనకి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఆ తర్వాత అన్ని దేవతలని ట్రై చేశాను తీయడానికి, కానీ పంతులు గారు వద్దనేసరికి నేను బయట మాత్రం తీస్తున్నాను. చూస్తున్నారు కదండి, బయట కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు మొక్కలు ఉన్నాయి. ఆ గాలి అంతా బాగుందండి, చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతమైనది. ఇది మారేడుకాయలండి. ఆ తర్వాత మేము వెళ్తున్న దారిలో మాకు బాతులు కనిపించాయండి. చెరువు నిండా బాతులు ఎంతో సందడి చేశాయి, చాలా క్యూట్గా అనిపించాయి. సో నేను దీనిని క్యాప్చర్ చేయాలనుకొని చేశాను. మీకు కూడా ఇది చాలా క్యూట్గా అనిపిస్తే కింద కామెంట్ చేసేసేయండి. అలా మేము వెళ్తున్నప్పుడు మాకు మన డెస్టినేషన్ పాయింట్ అయిన శ్రీ మత్స్యగిరి నరసింహస్వామి దేవాలయం ఎదురయ్యింది అండ్ వచ్చేసిందండి. ఇక్కడ మనకి ఫస్ట్ మనము శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఆ విగ్రహాన్ని చూసేసేసి మేము ముందుకు సాగాము. అలా వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదండి, వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉందో, ప్రకృతి అంతా హరితభరితంగా, ఎంత చెట్లు చేమలు బాగా కనపడుతున్నాయి. ఆ కింద గుడి ఉంది కదండి, నేను వెళ్ళేటప్పుడు దాన్ని కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేసేసుకున్న తర్వాత మేము నడుచుకుంటూ కొండంట ఎక్కామండి. అలా కొండ ఎక్కుకుంటూ వెళ్తున్నసరికి మనకి గుడి కూడా వచ్చేసింది, అదే దేవాలయం వచ్చేసేసింది, మత్స్యగిరి నరసింహస్వామి. మేము అలా వెళ్తే ఇక్కడ పర్ హెడ్ 5 రూపీస్ అంట టికెట్. మేము టికెట్ తీసేసుకొని లోపలికి వచ్చేసామండి. లోన మనకి చూస్తున్నారు కదండి, గుండంలో ఇక్కడ మనకి 2 అవతారాలు కనిపిస్తాయి, ఒకటి కూర్మ అవతారం, ఒకటి మత్స్య అవతారం. ఇక్కడ మనం పెరుగు పోస్తున్నప్పుడు విష్ణునామాల చేపలు కూడా కనిపిస్తాయి, మాకు ముందుగా కనిపించాయి. ఇప్పుడు మాకు తాబేలు వచ్చింది, చూసారు కదా. ఇక్కడ మేము దేవుని దర్శించుకొని అలాగే ఆ చెరువులో ఉన్న విష్ణునామాల చేపల్ని కూడా చూసేసి అక్కడ చూసిన తాబేలు, అలా మేము నరసింహస్వామిని కూడా చూసేసి తర్వాత గోదాదేవిని కూడా దర్శించుకొని మేము ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసామండి. చూస్తున్నారు కదండి, ధ్వజస్తంభం దగ్గర మేము కొబ్బరికాయలు కొట్టేసేసుకొని దేవుని మొక్కుకొని ఆ తర్వాత కింద ఉన్న దేవుని చూపిస్తున్నాను దేవాలయం. ఇక్కడ మనకి నవగ్రహాలు కనపడతాయి. మేము నవగ్రహాలను కూడా మొక్కేసుకున్నామండి. అలా అక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని గోమాతని మొక్కుకున్న తర్వాత మేము బయలుదేరేటప్పుడు మేము ఒక స్థలం దగ్గరికి వచ్చి ఆగాము. ఒక స్థలం తీసుకొని అక్కడ మేము కారు ఆపుకొని వంట చేసుకున్నామండి. ప్రతి ఏడాది మేము చేసుకునేటట్టే ఈ ఏడాది కూడా మేము టూర్కి వచ్చి ఇలా చేసుకుంటున్నాము. ఇక్కడ మేము బగారా, నాటుకోడి పులుసు అలా పెట్టేసుకొని ఆ దేవుని దర్శించుకొని దేవుని స్మరించుకున్న తర్వాత ఎంతో తృప్తిగా మేము ఈ భోజనాన్ని కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత అందరం కలిసి తినేసేసుకున్న తర్వాత మా అంతతో దేవుని అయిన తర్వాత మేము తినేసాము. చూస్తున్నారు కదండి, ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఆ తర్వాత మేము వెళ్తూ అంటేనండి ఈ వ్లాగ్ ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.